మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉంది. ప్రధానంగా చూసుకుంటే బీజేపీలోకి బీఆర్ఎస్ సీనియర్ నేత చిత్తరంజన్ దాస్ వెళ్ళేటువంటి పరిస్థితి. విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి చిత్తరంజన్ 1989లో కల్వకుర్తిలో సీనియర్ ఎన్టీఆర్ను ఓడించి ఒక చరిత్ర కూడా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి. 2 సార్లు మంత్రిగా పనిచేసిన చిత్తరంజన్ ఇప్పుడు 2 సార్లు మంత్రిగా 2019లో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జైపాల్ యాదవ్కు టికెట్ కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ నుండి పూర్తి పరిస్థితులు ఏంటి, చిత్తరంజన్ దాస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నేత బీజేపీలోకి వెళ్ళడం ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు అంటారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి పాలన జిల్లాలో మంచి బీసీలో మంచి పట్టున్న నేత, ఏదైతే సీనియర్ ఎమ్మెల్యే కలుపులు చిత్తరంజన్ దాస్ బీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీలో చేరబోతున్నట్టు విభాగాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 2 సార్లు టికెట్ ఆశించి చిత్తరంజన్ దాస్ దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వంతో జిల్లా నాయకులు బీజేపీ నాయకులతో సంబంధించుకొని అయితే చర్చ సాగిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తాం. అయితే ఈ సందర్భంలోనే ఏదైతే 1985లో వినాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే గెలిచారు. అయితే అప్పుడు జనతా పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డితో భారీ మెజార్టీతో గెలిచి 1989 మాజీ దిగవంత నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుపై 3,500 పైచలు చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో బీసీ కార్మిక మరియు పర్యాటక శాఖ మంత్రి, బీసీ సంక్షేమ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈ నేపథ్యం 1994లో మళ్ళీ కాంగ్రెస్ నుంచి కోల్పోయిన సందర్భంలో కొంతకాలం సర్దుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యతిరేకిస్తున్నారు. అయితే ఏదైతే కల్వకుర్తి టికెట్ వచ్చారో ఈ నేపథ్యంలో కల్వకుర్తి టికెట్ కాకుండా జడ్చల్ నుంచి సందర్భంలోనే అది కూడా నడవకపోవడం సర్దుగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే 2000 ఏదైతే 19లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో నుంచి నారాయణ రెడ్డి కానీ బీసీ నేతగా తనకు అవకాశం కల్పించాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ సందర్భంలో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ టికెట్ కేటాయించడంతో పార్టీని వీడేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రాజు, ప్రధానంగా చూసుకుంటే అంటే చిత్తరంజన్ దాస్కి ఎందుకు ప్రాధాన్యత తగ్గిందంటే, ఎంతసేత మంత్రిగా చేసి ఎన్టీఆర్ను ఓడించినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి చిత్తరంజన్ దాస్కి ఎందుకు ప్రాముఖ్యత అని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా సమాచారం మనకుందా? అయితే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అక్కడ పట్టున్న నేతగా ఉన్న నేపథ్యంలో సీనియర్ బాలాజీ సింగ్ పార్టీ వ్యవస్థాపక నుంచి పార్టీ ఉద్భవించిన బాలాజీ సింగ్ కూడా కల్వకుర్తిలో టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేశారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన బాలాజీ సింగ్ అవకాశం కలిసి కూడా కొన్ని రోజుల నుంచి చిత్తరంజన్ దాస్ బీఆర్ఎస్ అధిష్టానం చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్లకి సీట్లు కేటాయించడంతో నిరాశకు తీసుకునే కొంతకాలం బీసీ సంఘంలో చిత్తరంజన్ దాస్ కొంత పబ్లిక్ కొంత ప్రజలకు ఉండి పనిచేసిన నేపథ్యంలో దాంతో పట్టు వీడిపోయినట్టు కూడా మనం భావి నేపథ్యంలోనే 2018లో బీఆర్ఎస్ లో చేరినప్పటికీ కొంత మళ్ళీ పబ్లిక్ లోకి వచ్చినట్టు మనం 2019 అయితే జడ్చల నుంచి కూడా టికెట్ ఆశించి కాంగ్రెస్ లో భంగపడ్డ నేపథ్యంలో బీఆర్ఎస్ చేరినట్టు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే టికెట్ బీఆర్ఎస్ పార్టీ తనకు కేటాయించడం పట్ల కూడా నిదర్శన తీసుకులోనే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకులతో బీజేపీ జిల్లా నాయకులతో కూడా ఇప్పటికీ చర్చలు సాగించి తెలుస్తా ఉంది. పూర్తి నిర్ణయాలు మరికొన్ని రోజుల్లో వచ్చే వారం కానీ బీజేపీలో చేరినట్టు కూడా మనకు విశేషంగా తెలిసి రైట్. అంటే కేసీఆర్ కూడా ఒకటి చెప్పారు, అంటే ఒకవేళ అభ్యర్థిగా ప్రకటన లేకపోయినా సిట్టింగ్ మిగతా అసంతృప్తి చెందవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా మీకు ఒక సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఏదో ఒక మంత్రి పదవి ఖచ్చితంగా ఉంటుంది, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అలాంటిది ఏమైనా ఆశిస్తున్నటువంటి పరిస్థితి చిత్తరంజన్ దాస్ అవకాశం ఉందంటారా?
ఏదైతే చిత్తరంజన్ దాస్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా బీసీ కార్పొరేషన్ కానీ తర్వాత ఎమ్మెల్సీ కానీ తర్వాత ఎంఏ కానీ ఆచరిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పెడచేవిలో పెట్టిందని కూడా మనకు ఉంది. అయితే ఈ నేపథ్యంలో 2018 బీఆర్ఎస్ పార్టీలో చేర్చి చిత్తరంజన్ దాస్ కొంత అంటే మెసకునే ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అది బీఆర్ఎస్ అధిష్టానం సీఎం కేసీఆర్ కూడా పక్కన పెట్టినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. పార్టీలో జైన్ అయిన తప్ప మిగతా సందర్భంలో కూడా పార్టీ మీటింగ్ లో కూడా ఆయన ఏదైతే ఇన్విటేషన్ లేకపోవడం కూడా చర్చనీయమైంది. అయితే ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి ఏదైతే సిట్టింగ్ జైపాల్ యాదవ్ వ్యతిరేకిస్తున్న వర్గంలో పనిచేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఆగ్రహం కూడా మనకు తెలుస్తా ఉన్న సందర్భంలో మరో 2-3 నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ పార్టీలో చేరి జడ్చల్ల లేదా కూడా పోటీ చేయాలని నాకు ఆలోచన మనకు తెలుస్తా ఉంది. రైట్, ఫైనల్ గా ప్రదీప్, ఒకవేళ కనుక తను బీఆర్ఎస్ ఆఫర్ నచ్చి బీజేపీ పార్టీకి కనుక వెళ్ళిపోతే బీజేపీ నుంచి పోటీ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఒకవేళ తను పోటీ ఇచ్చే అభ్యర్థి, ఎందుకంటే ఎంతో రాజకీయ నేతగా పోటీ ఇచ్చే అవకాశం కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని. అయితే కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికీ 4 బీజేపీ పార్టీ నుంచి నిలిచి ఓడిపోయిన ఏదైతే ఆచార్య మీద సానుభూతి కూడా పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఆచార్యకి తప్ప చిత్తరంజన్ దాస్ కల్వకుర్తి నుంచి అయితే టికెట్ ఇవ్వదన్న సంకేతాలు కూడా ఇప్పటికీ అంతే. అయితే జడ్చర్ల నుంచి ఆశిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికీ జడ్చర్లలో సిటీ ఎవరైతే స్థానికేతరులకు టికెట్ కేటాయిస్తున్నారో ఈ నేపథ్యంలో జడ్చర్ల అవకాశంగా జడ్చర్లకు కేటాయించాలని ఇప్పటికే కోరినట్టు మనకు తెలుస్తా ఉంది. అది బీజేపీ ఒప్పుకున్నట్టయితే బీజేపీ పార్టీలోకి వచ్చి జడ్చర్ల నుంచి నిలబడేందుకు అయితే సాగిస్తున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది.